ఛాంపియన్స్ ట్రోఫీలో దూసుకెళ్తున్న భారత్ 4వ వికెట్ కోల్పోయిన కివీస్. దేశవ్యాప్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్. భారత గెలుపు కోసం ప్రత్యేక పూజలు. ఆశావాహులు ఎక్కువ, సీట్లు తక్కువ. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు. కాసేపట్లో కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. రాహుల్ ఆదేశాలతోనే కులగణన. బలహీన వర్గాలకు అండగా ఉంటామన్న సీఎం రేవంత్. 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. హాజరు కానున్న కేసీఆర్. ప్రపంచం గర్వించేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం. రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం అదృష్టమన్న భట్టి. వచ్చే బడ్జెట్లో చేనేత రుణాలు మాఫీ. నేతన్నకు సాయం చేయడమే లక్ష్యమన్న తుమ్మల. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు కరువైన స్పందన. అవగాహన కల్పించేలా రేపటి నుంచి సదస్సులు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు బిగుస్తాన ఉచ్చు. చెన్నై వెళ్లలేదని నిర్ధారించిన అనంతపురం పోలీసులు. గండిపేటలో తాగునీటి కష్టాలు. ఖాళీ బిందెలతో నిరసన. ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. మనుషుల చర్మపు ఆనవాళ్ల గుర్తింపు. మంచిర్యాల జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాలు. పోలీసుల అదుపులో 2 నిందితులు. విజయనగరం జిల్లా రాజాంలో పైడితల్లి అమ్మవారి యాత్ర. వైభవంగా ప్రారంభమైన ఉత్సవాలు. చలో పిఠాపురం పోస్టర్ విడుదల చేసిన అనంతపురం జనసేన నేతలు. కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్లో కీలక నిందితుడి హత్య. ముఫ్తీ షా మీర్ కాల్చివేత. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ. మంగళూరులో రోడ్డెక్కిన ముస్లింలు.